రాజమహేంద్రవరంలోని రాత్రి బాలికల సంక్షేమ వసతి గృహంను కలెక్టర్ ప్రశాంత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో హాస్టల్ వార్డెన్ ఇతర సహాయక సిబ్బంది అందజేస్తున్న వసతుల విషయంలో బాలికలతో ముఖాముఖి సంభాషించారు. చదువుతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మార్నింగ్ టిఫిన్ ఏంటి? చెప్పండి. ఎవరో నిలబడి చెప్పండి. తూర్పుగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కొండేటి సాయిని డీఎస్పీ కిషోర్ కుమార్ అరెస్ట్ చేశారు. కరోనా తర్వాత చెడు వ్యసనాలకు బానిస అయిన సాయి దొంగతనాలకు అలవాటు పడ్డాడని డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. వైర్ దొక్కేస్తున్నారు నువ్వు. ఏం కావాలి? అన్న యూనిఫామ్ ఉండండి అన్న అటు ఇటు వాళ్ళ పక్కన మీరు ఉండండి. రాజమహేంద్రవరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత అదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం. మనం అందరం కూడా సంతోషించేటువంటి దినం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు, మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరుల్ని దోపిడీ చేస్తున్నారో ఆ విధానాల్ని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ
వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి ఉచిత ఇసుక పంపిణీ పాలసీ అమలు చేయడం వల్ల పేదల సొంతింటి కళ నెరవేరే అవకాశం ఉందని బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బలరాం అన్నారు. పీలేరు మార్కెట్ యార్డ్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిర్మాణ రంగానికి లబ్ధి చేకూర్చిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్లో ముఖ్య భాగము ఇసుక కాబట్టి ఈ ఇసుక ఉచితంగా ఇవ్వడానికి 40 లక్షల మంది కార్మికులు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యాచరణ ప్రాథమిక రూపకల్పనలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో బోటు ద్వారా ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించారు. ఈ పర్యటనలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్లు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడలోని కొండగట్టు ఇల్లందులకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నన్ను గెలిపించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. మున్నూరు కాపు సంఘ భవన ప్రారంభ మహోత్సవ సందర్భే సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత గాంధీ భవన్లోని కిసాన్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. రైతు భరోసా, కౌలు రైతు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, గోవిందరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ పరీక్షలు ఎప్పుడు పెట్టాలనే అంశంపై కేటీఆర్ క్లారిటీ ఉందా అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నిరుద్యోగులను కావాలనే బీజేపీ బీఆర్ఎస్ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నైతిక అర్హత ఉందా కనీసం ఆ జ్ఞానం అన్న వారికి ఏ రోజన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలవకుండా తారక రామారావు గారు, బోడా సునీల్ నాయక్ గాని, ప్రవళిక గాని ఎంతో మంది నిరుద్యోగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్పష్టత ఇవ్వండి అంటే కనీసం ఒక బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే భరోసా కల్పించే ప్రయత్నం చేసిరా, ప్రయత్నం చేయని వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి 5,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు 11,000 తోటి డిఎస్సిని ఇస్తే దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడనే వారి ఆలోచన విధానాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ 100% ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీ సమస్యల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే లీగల్ గా ఇబ్బంది కాకుండా, రేపటి జాబ్ క్యాలెండర్ కి ఇబ్బంది కాకుండా, రేపటి తరానికి ఇబ్బంది కాకుండా, ప్రతిరోజు మనం ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అయోమయానికి లోను కాకుండా ఒక సంపూర్ణ స్పష్టతతోటి, బాధ్యత గల
నిర్ణయాలు తీసుకుంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100% ఎంత చిత్తశుద్ధితో ఇలా మాట్లాడుతున్నామో 100% ఏదైతే మేము ఇస్తా అన్న ఉద్యోగాల పట్ల కానీ, మేము ప్రకటిస్తా అన్న జాబ్ క్యాలెండర్ పట్ల కానీ, ఏదైతే మేము ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికే మేము ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉన్న సమస్యలపైన కానీ, ఇవన్నిటిపైన ఏదైతే యువకులకి విద్యార్థులకి ఏదైతే భరోసా. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ తికమకగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో కవితను ఈడీ సిబిఐ ముందు ప్రవేశపెట్టింది బీజేపీ అనేది కేటీఆర్ మర్చిపోయారని ప్రశ్నించారు. మొదటగా పార్టీ ఫిరాయింపులు చేసింది బీఆర్ఎస్ బీజేపీ అని అన్నారు. ఆయన ఉన్న బాధని మళ్ళీ బయట పెట్టిండు. ఎందుకంటే ఆయన పాపం ఎలాంటి పని లేకుండా గత 10 సంవత్సరాలు ఒక యువరాజుగా బతికి ఇలా కనీసం పలకరియడానికి ఎవరు లేకుండా బాధపడుతున్నట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడు ఆయనకే తెలియదు. కేవలం కాంగ్రెస్ని విమర్శించాలి, ప్రస్తుతంలో ఉన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించాలనే ఒక ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నది. ఆయన ఏం మాట్లాడిన ఆయనకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు. గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్లో ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఎమ్మెల్యేస్ స్వయంగా మా తానికి వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయే రామ్ గయే రామ్ అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయే రామ్ గయే రామ్ ఎందుకు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు దోచినంత దోచుకున్నారు. ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు. మొన్న కూడా ఎలక్షన్స్లలో చూసినాం మనం, రాష్ట్ర ఒప్పందం ఏదైతే సీక్రెట్లో సంసారం చేస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే మొన్న బీజేపీ నాయకులకు 8 పార్లమెంట్ సీట్లు గెలిచిరంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా తెలుసు. కేటీఆర్ గారు నిజంగా కూడా మీరు మా పైన మా పార్టీ గురించి మాట్లాడే ముందు మీరు